रामाय मह्यम कामेश्वरो वै श्रवणो दधातु वेदाय वै ओम तदात्मा ओम तत्सच्छुं ओम तत्सर्वं ओम तत्पुरुष नमः अंतर्जगदेशो तदे सुग्रज्योते यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा इति वायुपुत्राय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। मूड सारी पूछे जान चक्रं समर्पयामि चाम्रं समर्पयामि नाट्यं समर्पयामि वाच्यं घोषयामि श्री सचिवामा समेतस्य श्री वेणुगोपाल स्वामी గణమ్మ తాళం తీసావు అక్కడ ఎక్కడ ఎంత అక్కడ ఆజన్మ గురుతవాపానాం పద సమోడవస్య వాగం శ్రీ శ్రీకృష్ణదేవ मर्या प्रजा में गोपाल वेणुगोपाल स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु।
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् आधारंतयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि అందరూ కూడా నమస్కారం చేసుకోండి కానీ స్వామి అక్కడ అయిపోయిన తర్వాత రండి आशुश्रुषानो वृषभो न युद्धो घना घनः क्षोभनश्चर्षणीनां संक्रन्दनो निमिष एकवीरस्य प्रवन्न अयं च ब्रह्मणस्पतिः ओम ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఆచమన పాత్ర ఉంటుంది ఒకసారి గ్లాసు స్పూన్ పుండరీకాక్షాయ నమః हस्तं प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः రైతులకు గ్రామస్తులకు భరోసా కల్పించడానికి రైతుల తరపున గ్రామస్తుల తరపున ఇక్కడ జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. గతంలో మహేష్ బాబు గారు హీరోగా నటించిన ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో మహర్షి అనే సినిమాలో ఇలాంటి సంఘటననే సినిమా రూపంలో చూపించారు. రామవరం అనే గ్రామాన్ని ఒక దోపిడీ కంపెనీ వచ్చి పూర్తిగా గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేయడము మనం సినిమాల్లో చూసాము. కానీ ఈ రోజు నిజ జీవితంలో ప్రత్యక్షంగా ఈ రోజు మనం చూస్తున్నాము. ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు లేదా అభివృద్ధికి మనం ఎవ్వరము వ్యతిరేకం కాదు, రైతుల వ్యతిరేకం కాదు, గ్రామస్తుల వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు, బీసీవై పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనను అమలు చేసేది రైతుల కడుపు కొట్టి లేదా గ్రామాలు పచ్చని పంటలను నిర్దాక్షిణంగా రైతుల నుండి తీసుకొని వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కాకుండా ఈ రాష్ట్రంలో
లక్షలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను సమకూర్చి ఈ సంస్థలకు కేటాయించి ప్రాజెక్టులు తీసుకురావచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కానీ పచ్చని పంటలు పండించే రైతుల యొక్క భూములు బలవంతానికి కానీ లేదా రైతులను కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ కంపెనీ అయితే, ఏ సంస్థ అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని, ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు. ప్రస్తుత ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు గత 2019 నుండి 24 వరకు ఇదే కంపెనీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు. 2019 నుండి 24 వరకు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ అప్పటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని, వారి కుటుంబానికి చెందిన కంపెనీ అని, రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇదే ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వీళ్ళకి నిధులు చేకూర్చారు. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టే దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించుకోవాలి. గతంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో ఈ కంపెనీ యొక్క అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి మీరు అధికారంలోకి వస్తే విచారణ చేస్తామన్నారు. ఆ మాటని ఈ రోజు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే జీవో రిలీజ్ చేశారో కారేడు గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన 8,300 ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా ఈ కంపెనీ గతంలో అవినీతి చేశారని మీరు చెప్పిన ప్రకటనలకు అనుగుణంగా దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా మీ అవినీతి కోసము దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఇలాంటి దోపిడీ సంస్థలకు రైతులకు సంబంధించిన భూములు, రాష్ట్రానికి సంబంధించిన భూములు, రాష్ట్ర సంపదను అప్పడంగా కట్టబెట్టడానికి ఈ రాష్ట్రమేమి తెలుగుదేశం పార్టీ అప్పసొత్తు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పసొత్తు కాదనే విషయాన్ని మరి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడికి ఈ గ్రామానికి సంబంధించిన రైతుల గతంలో సుమారు 4 రోజుల క్రితం నన్ను కలిసడం జరిగింది. ఇక్కడ అక్రమంగా, అన్యాయంగా, బలవంతంగా రైతులకు సంబంధించిన భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఖచ్చితంగా ఈ గ్రామానికి, గ్రామ రైతులకు అండగా నేనుంటాను, బీసీవై పార్టీ ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ రైతుల తరపున, గ్రామస్తుల తరపున పోరాటం చేస్తుందని చెప్పాను. అదే మాట ఈ రోజు చెప్తున్నాను. ప్రభుత్వానికి వారం రోజులు, 10 రోజులు గడువు ఇద్దాము. ఈ గడువులోపు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గ్రామస్తుల్లో ఉన్న ఆందోళన తొలగించి ప్రశాంత వాతావరణాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి గ్రామస్తుల యొక్క, రైతుల యొక్క భూములు వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. రైతులతో కలిసి ఎలాంటి పోరాటం చేయడానికైనా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ అక్రమంగా వస్తున్న ప్రాజెక్టుని మరో ప్రాంతానికి తీసుకెళ్లి మీరు అక్కడ భూములు కేటాయించండి తప్ప రైతులకు అన్యాయం చేస్తే మాత్రము చూస్తూ ఊరికినే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు, రైతులకు ఒక్కటే భరోసా ఇస్తున్నాను. మీ భూముల జోలికి వచ్చినా, మీ జోలికి వచ్చినా ప్రాణాలకి తెగించడానికైనా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ జోలికి ఎవరు వచ్చినా
మనం పోరాటం చేద్దాము. ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే, ప్రాజెక్టులు కావాలంటే, ఫ్యాక్టరీలు కావాలంటే లక్షలాది ఎకరాలు బీడు భూములు ఉన్నాయి. అక్కడ వెళ్ళి చేసుకోవాలి తప్ప, అభివృద్ధి చేయాలి తప్ప రైతుల జోలికి, రైతుల భూముల జోలికి వస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈ రోజు రైతులను, గ్రామస్తులను కలిపే ఏర్పాటు చేసే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నారు. వాళ్ళలో ఎటువంటి వ్యతిరేకత లేదు. భూములు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇస్తున్నారని చెప్పి అనేక రకాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 100% ఈ గ్రామానికి, రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. మిత్రులారా, ఈ ఎంతో ఎండ ఉక్కుపోస్తున్నా, ఆకలవుతున్నా మీ అందరూ కూడా ఎంతో ఓపికతో ఈ సమయం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు, రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారో, ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పరికారు. మరి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8,300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8,300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలు ఉన్నాయి, లక్షల ఎకరాలు ఉన్నాయి, పంటలకు సరిపోని భూములు ఉన్నాయి. అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల పైన మట్టి చల్లి రైతుల భూములు కాజేసి గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. 1 వారం 10 రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పచెప్పినట్టయితే రైతులతో కలిసి, గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.